హాయ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మాఘమాస విశిష్టత ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మఘం అంటే యజ్ఞం. యజ్ఞయాగ క్రతువులకు మాఘమాసాన్ని చాలా శ్రేష్టంగా భావిస్తారు. ఈ మఘాధిపత్యాన్ని క్రతువులు జరిగే మాసం గనక మాఘమాసం అని అంటారు. మాఘ స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘం సంప్రదాయం. అంటే పాపాలని పోగొట్టుకునేందుకు ఈ నదీ స్నానాలు చేస్తారన్నమాట. అంటే ఈ మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది. మాఘ స్నానాలు సకల పాపాలని నివారిస్తుందని, హరిస్తుందని భారతీయుల విశ్వాసం. మాఘ స్నానం మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో రాశారు. ఏమని రాశారు? మృకండ ముని మనస్వినిల మాఘ స్నాన పుణ్యఫలమే మార్కండేయులు. వారి కుమారుడైనటువంటి మార్కండేయులు అపమృత్యువు నుంచి తొలగింపబడ్డాడని పురాణాలు వివరిస్తున్నాయి. మాఘమాసంలో సూర్యుడు ఉన్నటువంటి రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండే అతి నీలోలిత పరారుణ కిరణాలు సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందర మనం స్నానాలు గనక చేస్తే ఆరోగ్యవంతమైనవని, అంతేకాదు చాలా ప్రవాహంగా ప్రవహించే నీళ్ళల్లో గనక స్నానము అతి శ్రేష్టమైనదని చెప్తున్నారు. ఈ మాఘమాసానికి అధిష్టాన దేవత ఎవరు? సూర్యుడు. సూర్యుడికి స్నానం తర్వాత మనం అర్ఘ్యం వదలాలి. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్థానంతోనైనా 6 సంవత్సరాల అఘమర్షణ స్థాన ఫలం లభిస్తుంది. బావి నీళ్ల స్థానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని ఇస్తుందిట. అదే తటాక స్థానం ద్విగుణంట. నదీ స్థానం చాతుర్గణం, మహానదీ స్థానం శతగుణం, గంగా స్థానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్థానం కూడా నదీ శతగుణ ఫలాలను ఇస్తాయట. అయితే ఇవన్నిటిని కూడా పురాణ వచనం, అది ఒకళ్ళు చెప్పింది కాదు. మాఘస్థానానికి అంత ఫలితం ఉంది. అంతేకాదు పురాణ వచనము ఇంకోటి కూడా, మాఘస్థానంలో దివ్య తీర్థాలను స్మరిస్తూ, దివ్య తీర్థాలంటే మంచి మంచి తీర్థాలు, మనము తీర్థయాత్రలు చేసిన స్థలాలన్నిటిని కూడా స్మరిస్తూ మాఘస్థానం గనక చేస్తే ఆ పాప వినాశనం అవుతుంది. స్నాన సమయంలో ప్రయాగని స్మరిస్తే చాలా ఉత్తమ గుణ ఫలితాలు లభిస్తాయట. మనం స్నానం చేసేటప్పుడు అంతే కదా, మనం రోజు కూడా స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంట. ఓం నమో నారాయణ అంటూ స్నానం చేయాలి. అలాగే ఈ నదీ స్థానాలు కానీ, గంగా స్నానాలు, నదీ స్థానాలు, బావి స్నానాలు, తటాక స్నానాలు ఏవి చేసినా వాటి పుణ్య ఫలితం లభిస్తుంది. అదే తీర్థాలను స్మరిస్తూ నా పాపాన్ని నశింపచేయమని కోరుతూ మనం స్నానం చేయాలి. తర్వాత సూర్యుడికి ఆ నీళ్లతో ఇట్లా మనం అర్ఘ్యం వదలాలి. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా ఉత్కృష్టమైనది, అంటే చాలా గొప్పదనమాట. ఈ మాఘం పౌర్ణమి నాడు మనం నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేసి జపము దానాలు అవన్నీ కూడా ఇచ్చుకుంటే అది మహాఫలాన్ని ఇస్తుందిట. మాఘ పౌర్ణమి. అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అనే అర్థం. మాఘము అంటే పాపాలని నశింపచేస్తుంది అని అర్థం. అయితే ఈ మాధవ ప్రీతికరం అంటే ఈ మాసం మాధవ ప్రీతికరం అంటే ఎవరు? మాధవుడు అంటే భగవంతుడు, విష్ణుదేవుడు. అయితే ఈ మాసంలో గణపతి, సూర్యుడు తదితర దేవతలందరినీ కూడా పూజిస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాల స్నానాలు చేయడం అనేది ఒక వ్రతంగా చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే ఈ మాసంలో చెరువులు, చెప్పాను కదా, చెరువులు కానీ నదులు కానీ ఎక్కడ స్నానం చేసినా కూడా అవి ఎంతో మనకి పుణ్యాన్ని ఆపాదిస్తాయి అన్నమాట. అంటే ఇస్తాయి, పాపాలను నశింపజేసి పుణ్యాలని మనకు ప్రసాదిస్తుంది. మనం చలికి భయపడకుండా పొద్దున్నే ఉదయమే లేచి స్నానం చేసడం అనేది మాఘమాసంలో చాలా ముఖ్యమైనదన్నమాట. ఈ మాసంలో ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం,
నువ్వులని హోమంలో వేయడం, నువ్వుల్ని దానం చేయడము, నువ్వుల్ని తినడము లాంటివి చేస్తూ ఉంటే మంచిదిట. అంతేకాదు ఈ శుద్ధ విజయ రోజున, మాఘమాస శుద్ధ విజయ రోజున ఉప్పుని బెల్లాన్ని దానం చేస్తే చాలా మంచిదిట. అంతేకాకుండా ఈ మాసంలో వచ్చే ముఖ్య తిథి చతుర్థి నాడు, అంటే శుక్ల చతుర్థి అనమాట. దీన్ని తిల చతుర్థి అంటారు, లేదా కుంద చతుర్థి అని కూడా అంటారు. నువ్వులు తింటారట. అంటే నువ్వులు ఎక్కువగా, నువ్వులు యాజ్ ఎ మెడిసిన్ వైజ్ కూడా నువ్వులు చాలా మంచిది. ఈ విటమిన్ అంటారు, అవి చాలా మంచిది స్కిన్కి కానీ, జుట్టుకి కానీ, ఒంటికి కానీ. ఒంటికి కూడా నువ్వుల నూనె రాసుకుంటారు, నువ్వుల నూనె అభ్యంగ స్నానం చేస్తారు. ఈ చతుర్థి నాడు దుండిరాజుని తలుచుకొని ఆయనకు వ్రతం చేసి నక్త వ్రతం కూడా చేస్తారట, ఆయన్ని తలుచుకుంటారట అని కాశీఖండంలో చెప్పారు. అంతేకాకుండా కుంద పుష్పాలతో పూజిస్తారట. కుంద పుష్పాలతో పరమేశ్వరుని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయట. ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. ఈ నెల్లాళ్ళు కూడా ముల్లంగి దుంపని ముట్టుకోరట, అసలు అది తినరనమాట. ఈ మాసంలో నువ్వులు, ఆ గోధుమ రంగులో ఉండే నువ్వుల్ని ఒక రాగి పాత్రలో వేసి అవి గనక ఆ పాత్రతో సహా దానం ఇస్తేట ఈ నెలలో మరణించిన వాళ్ళు, అంటే ఈ మాఘమాసంలో మరణించిన వాళ్ళకి అమృతత్వం సిద్ధిస్తుంది అని చెప్తారు. అంతేకాకుండా మాఘశుద్ధ పంచమి, ఆ పంచమి రోజు సరస్వతీదేవి జన్మదినం అన్నమాట. సరస్వతీదేవి పుట్టినరోజు. రతి మన్మధులని మల్లెపూలతో పూజిస్తారట. ఈ సరస్వతీదేవిని ఆవిడ వాగ్దేవి, ఆవిడ మనకి విద్యనిస్తుంది, విద్యాబుద్ధుల్ని, జ్ఞానమును, సిద్ధి బుద్ధుల్ని, బుద్ధి జ్ఞాన స్మృతి శక్తులని ఆవిడ ఇస్తుంది. అంతేగా జ్ఞానం ఉంటేనే కదా మనిషి సరిగ్గా నడవడిక ఉండేది. చదువుల తల్లి అనమాట ఆ సరస్వతి దేవిని. ఈ శ్రీ పంచమి అని అంటారనమాట, ఈ నెలలో వచ్చే పంచమిని. ఆ రోజు సరస్వతి దేవిని పూజిస్తారు. అంతేకాకుండా ఈ మాఘమాసంలో వచ్చే సప్తమి రథసప్తమి అంటారు, అది సూర్య సప్తమి అని కూడా అంటారు. ఈ రోజున రథసప్తమి రోజున ఈ అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులని తల మీద పెట్టుకొని రేగి పళ్ళని కూడా అందులో ఉంచుకొని స్నానం చేస్తారు. చిక్కుడుకాయతో రథం చేసి ఆవు పిడకలు ఉంటాయి కదా, ఆవుతో పేడతో చేసిన పిడకలతోనే ఆ మధ్యలో ఉంచేసి అది వెలిగించి దాని మీద ఒక మంచి కొత్త గిన్నె పెట్టి చక్కటి ఆవు పాలు పోసి అందులో బియ్యం వేసేసి ఆయనకి పాయసం చేస్తారన్నమాట. పాయసం చేసి ఆయనకి నివేదిస్తారు సూర్యుడికి. ఆ రోజు సూర్యుడు అనమాట, సూర్య భగవానుడికి ఈ పాయసాన్ని నివేదిస్తారు. రథసప్తమి అనేది చాలా పవిత్రమైనది. ఆ రోజు స్త్రీలు ఏవైనా నోములు నోచుకోవాలంటే ఆ రోజు వ్రతం పడతారన్నమాట. ఆ సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఆ నోముని పట్టచ్చు. స్త్రీల వ్రత కథలు అని ఉంది, స్త్రీల వ్రత కథలు. ఆ పుస్తకంలో ఎన్నో ఇవి ఉంటాయి అన్నమాట, వ్రతాలు. ఆ చిన్న చిన్న వ్రతాలు ఉంటాయి, పెద్ద పెద్ద వ్రతాలు ఉంటాయి. ఏ వ్రతమైనా ఈ రథసప్తమి రోజున చిక్కుడుకాయతో రథం చేస్తారు, వేసుకుంటారు. కనుక ఈ రోజు సూర్యుడిది చాలా ప్రత్యేకమైనదన్నమాట. ఈ జిల్లేడు ఆకులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయని. రేగిపళ్ళు, ఆ రేగిపళ్ళకి బ్రహ్మ ఒక వరం ఇచ్చాడట, నువ్వు ఆయువుని పెంచుతావు నీకా అని వరం ఇస్తాడు. అందుకనే ఆ జిల్లేడు ఆకులలో ఈ రేగిపళ్ళని ఉంచి నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తారు ఈరోజు. సూర్యుడు తనని పూజించినటువంటి సత్రాజితుడికి ఈ రోజునే, అంటే ఈ రథసప్తమి రోజునే ఆయనకి సమంతకమణిని ప్రసాదించాడు. అంతేకాకుండా హనుమంతుడికి వ్యాకరణ శాస్త్రాన్ని బోధించాడు, యజ్ఞవల్కుడికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం కోసమని అది ఆరోగ్య భాస్కర అది ఇచ్చేతన్నారు. ఆరోగ్యం అలా ఆయనకు దానికోసమని మనం ఆదిత్య హృదయాన్ని మనం పఠించాలి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అంతా కూడా ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేది చాలా ముఖ్యమైనది. అందున ఈ మాఘమాస సప్తమి రోజున, రథసప్తమి రోజున తప్పకుండా ఈ ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఈ రోజు చేసే రథసప్తమి స్నానం ఎలాంటిదంటే ఎంత పవిత్రమైనదంటే సప్త సప్త మహాసప్త వసుంధర కోటి జన్మార్జితం పాపం వినశ్యతి తత్ క్షణాత్ అన్నట్టు పాప విముక్తి అయిపోతుంట. అంటే కోటి కోటి జన్మలలో మనం చేసినటువంటి పాపము ఈ రథసప్తమి రోజు చేసే స్నానానికి అంత ముఖ్యం అన్నమాట, అంత పవిత్రమైనది ఆ రోజు ఆ స్నానం అంతటి. కనుక తప్పకుండా
రథసప్తమి రోజు స్నానాన్ని ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం వదిలి అది చెప్పినటువంటి పనులన్నీ కూడా మనం చేస్తే చాలా మంచిదన్నమాట. అంతేకాకుండా శుక్లపక్ష రోహిణీ నక్షత్రం అష్టమి తిథి నాడు మధ్యాహ్నం అది నడినెత్తిన సూర్యుడు ఉండగా ప్రకాశిస్తుండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన సిద్ధుడై ఆయన ప్రాణాలని విడిచిపెట్టేస్తాడు. ఆయన స్వచ్ఛంద మరణం, ఆయనకి ఒక వరం అన్నమాట భీష్ముడు. ఆ భీష్ముడు తను ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలి అని చెప్పేసి ఆయన అంపశయ్యం మీద పడుకుంటాడు. అంపశయ్యం కురుక్షేత్ర యుద్ధం అయిపోగానే అంపశయ్యం మీద ఆయన పడుకుంటాడనమాట. ఆయనకి తండ్రి ఇచ్చిన వరం, నాయన నీ మరణం నీ చేతుల్లోనే ఉంది, నువ్వు ఎప్పుడు చనిపోవాలంటే అప్పుడు చనిపోతావు అనేసి ఆయనకి వరం ఇస్తాడనమాట. ఆ స్వచ్ఛందమైన మరణం ఆయనది. భీష్మ పితామహుడు ఆయన కృష్ణుడిని స్మరిస్తూ ఆ కృష్ణుడిని తలుచుకుంటూ ఆయన కృష్ణుడి సమక్షంలో ఆయన విష్ణు సహస్రనామం పఠిస్తాడు. అదే మనం రోజు కూడా అందరం కూడా విష్ణు సహస్రాన్ని మనం పఠిస్తూ ఉంటాము. ఆ భీష్ముడిని ఏకాదశి రోజు, అందుకనే ఆయనకి భీష్మ ఏకాదశి, ఆయన పోయిన రోజు అది వ్రతంగా ఆయనని పూజిస్తారు. కృష్ణుడిని స్మరిస్తూ ఆయన చేస్తాడనమాట విష్ణు సహస్రం. భీష్మ ఏకాదశి విశిష్ట పూజలు చేస్తారు. అంతేకాకుండా మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా విశిష్టమైనదే. అది అన్ని పర్వదినాలే. శివరాత్రి వచ్చేదాకా కూడా అన్ని పర్వదినాలే. కనుక మనం ఈ మాఘమాసంలో స్నానం ఆచరించి ఇవన్నీ కూడా నేను నా సొంతంగా చెప్పినవి కాదు. ఇవి కాశీఖండంలో, తర్వాత ఎన్నో పురాణాలలో, అన్ని పురాణాలు కూడా ఇవన్నీ చెప్తున్నాయన్నమాట. కనుక మనందరం పాటిద్దాం.